ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు కలవడం జరిగింది. టాటా గ్రూప్ అంటే ఇప్పుడు చాలా మట్టుకు మాత్రం హైదరాబాద్లో అయితే డెవలప్ చేశారు. ఓకే. ఇక్కడ డెవలప్మెంట్ అయితే అంతగా అభివృద్ధి చెందదని పెట్టి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే యూత్ మొత్తం చాలా మంది కార్యకర్తలు యూత్ చదువుకొని అవి చేసి ఇవి చేసి చాలా మంది ఖాళీగా నిరుద్యోగులు అందరూ ఇప్పుడు నా అంట మట్టిగా వచ్చి ఉంటే నేను ఇంత చదువుకున్నాను, నాకు ఏమీ లేకుండా పోయినాయి. ఆయన పాలనలో ఒకవేళ వచ్చి అంతా బాగుంది అంటే ఈ 5 ఏళ్ళు చూస్తాము. దానివల్ల అభివృద్ధి చెందిద్దో లేదని ఫ్యూచర్ గురించి ఎవరికైతే ఆసక్తి అనేది లేదు. ఓకే. జగన్ గారు ఉన్న పాలన ప్రకారంగా ఆలోచించుకుంటా పోతే ఆయన చేయాల్సిన పని అయితే ఆయన చేశారు. మేము అనుకుంటున్నాం అంటే ఈ 5 ఏళ్ళు చూసి ఈయన ప్రభుత్వం బాగుంది అని అంటే ఈ జనసేన కానీ ఈ టీడీపీ కానీ ఈ ఏమైతే కూటమి అని చెప్పి అనుకున్నారో వాళ్ళందరూ ఈ 5 ఏళ్ళ పాలన బాగుంది అని సరిపోయిందంటే మా జనత మొత్తం యూత్ మొత్తం మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చి రావాలని కోరుకుంటాం. టాటా గ్రూప్ చైర్మన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ ఏపీ స్టేట్లో వాళ్ళ యొక్క విస్తరణ గురించి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా టాటా గ్రూప్స్ ఏపీలో పెట్టబోతున్నారంటారా? వాళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళు సమకూర్చితే కనుక జనాలకి చాలా మంచి జరగాలనుకుంటే ఓకే అది జరిగి అనుకున్నట్టు చేస్తే కనుక అందరికీ మంచిదే కదా. ఓకే. వాళ్ళు ఏదైతే అన్నారో అది కావాలి మనకి. ఓకే. పోలవరం అన్నారు, ఇంకేదేదో అన్నారు, వాళ్ళకి పబ్లిక్ నచ్చిందే ఓకే అనుకొని వేసుకున్నారు కాబట్టి గెలిచారు. ఓకే. ఓకే. మిగతా ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం మంచిగా చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే అవకాశాలు కూడా చాలా మందికి దృష్టికి తెచ్చుకోవాలిగా. ఓకే. ఇదివరకు లా చేయకుండా ఇప్పుడు మంచి చేస్తే అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం. అంత మంచిదే కదా. ఇంత మంచి పెట్టుబడులు తీసుకొచ్చి మంచిగా పనులు చేసుకుంటుంటే బాకీలు నేర్పుకుంటుంటే జనాలకి కూడా మంచి చేస్తూ ఉంటే 10 రూపాయలు జనాల మీద వేయకుంటున్న ప్రభుత్వమే కోరుకుంటారుగా. ఓకే సార్. ప్రతి జనాలు కోరుకునేది ఏంది, పోయిన ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం కొంచెం మెరుగుండాలని కోరుకుంటారు. ఈరోజు జనాలు కూడా గడిచిన ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవాల్సి వచ్చింది. ఓకే. అనుభవం లేని ప్రభుత్వం ఎందుకు, అనుభవం ఉన్న ప్రభుత్వమే కావాలనుకున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మెదలుతో అందరికీ మంచిది. రతన్ టాటా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చైర్మన్ ని చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కార్ల కంపెనీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా టాటా గ్రూప్ ఇక్కడికి వచ్చి తమ యొక్క సేవలు అందిస్తాయి అంటారు ఆంధ్రప్రదేశ్కి. వస్తే మంచిదని జనాల యొక్క కోరిక. కాకపోతే ఏంటంటే పిల్లలకి భవిష్యత్తులో ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇప్పుడు ఉద్యోగాలు అంటే అక్కడ ఊరినే లేవు. అదొక సంస్థ పెడితే ఇన్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్స్ వీ విల్ గెట్ ఎ గుడ్ జాబ్. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా అండ్ ప్రొసీడ్ ద ఐడియా. ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం ఈజ్ ఎ గుడ్ ఐడియా. బట్ there is a question what means we must get the job for the children. This all the things are job. Good, take the job for the children. Only children. Be in mind and keep it in mind. Those who are going to be a good job. We think parents will think a good idea for the children. So we must keep the very good knowledge and very good are going or giving the companies are very good idea and keep it up and in a future totally in a future for the children's life will be a good. That's all. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. టాటా సంస్థలు ఇక్కడ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్తున్నారు. బాగుంటుందండి, ఎంప్లాయీస్కి చాలా బాగుంటుంది. ఓకే. అప్పటికి ఎవరు ఎలా మారిపోతారో తెలియదు కదండి, ఏ మంత్రిమండలి ఉంటుందో తెలియదు. పెట్టడం మంచిదే, ప్రస్తుతం వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అవునండి, ఎడ్యుకేటెడ్ వాళ్ళందరికీ ఆస్కారమే. చిన్న వీళ్ళకి తప్ప చదువు తక్కువలు ఉన్న వాళ్ళకి తప్పడం, కానీ సాఫ్ట్వేర్ అందరికి మంచి బెనిఫిట్ ఉంది. బాగుంటుందండి, చాలా వృద్ధిలోకి వస్తుంది. చూసుకున్నట్లయితే రతన్ టాటా గారి సంస్థలు ఏపీలో పెట్టాలని అనుకుంటున్నారు. చైర్మన్ గారిని పంపించి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. దాని గురించి ఏమనుకుంటున్నారు? అసలు కంపెనీల విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? రతన్ టాటా గారి పాలసీస్లో ఆయన పాలసీ యొక్క మన ఏపీ గవర్నమెంట్ చేసుకుని చేస్తే 47 వాళ్ళు ప్లాన్ చేశారు. 47 అవసరం లేదు, వితిన్ 10 yearsలో గవర్నమెంట్ మార్చచ్చు, ఏపీని మార్చచ్చు. బట్ ఏంటంటే యాజ్ పర్ అవర్ బీపీఎల్ నాలెడ్జ్, డ్రైబ్యాక్స్ ఉన్న ఏరియాలో కంపెనీస్ పెడితే బాగుంటుంది. క్రాప్ ఉన్న ఏరియాలో క్రాప్స్ వస్తే బాగుంటుంది. సో క్రాప్ ఉన్న ఏరియాలో మనం కంపెనీస్ పెట్టినా సరే ఆ ల్యాండ్ కి వాల్యూ ఉంటుంది, కానీ ల్యాండ్ వాల్యూ పెరిగింది, కానీ అక్కడ కంపెనీస్ పెట్టేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి తెలియదు కదా. సో ప్రకాశం జిల్లా సో కొన్ని డ్రైబ్యాక్స్ ఏరియాస్ ఉన్నాయి. సో ఎక్కడైతే క్రాప్ రాదో అలాంటి ఏరియాలో ఇండస్ట్రీస్ పెట్టి కొన్ని ఏరియాస్లో చేసే
ఐటీ సాఫ్ట్వేర్స్ కొన్ని వేరే విజయవాడ సెంట్రల్స్లో పెట్టి, ఓకే రిమైనింగ్ షిప్ యార్డ్స్ అన్ని దానికి సంబంధించి విశాఖపట్నం పెట్టి, కాకినాడ, సో బీచ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో బీచెస్ ఏరియా ఉన్నాయి. ప్రతి బీచ్ ఏరియాకి ఒక రీజనబుల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో డ్రై బ్యాగ్ ఏరియాలో ఇండస్ట్రీస్ వచ్చే చాలా బాగుంటుంది. అండ్ నో ద పీపుల్స్ విల్ బి కెన్ గెట్ గుడ్ ఆఫర్స్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ. రతన్ టాటా గారికి సంబంధించిన చైర్మన్ చంద్రశేఖరన్ గారు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. టాటా గ్రూప్ మంచిదే. మా అబ్బాయి మెకానికల్ అండి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ హుండాయిలో చేశాడు, ఓకే, కియాలో చేశాడు, ఓకే, సుజుకిలో చేశాడు. ఇప్పుడు టాటా గ్రూప్ వస్తే టాటాలో కూడా చేస్తాడు. చాలా బాగుంటుంది. ఫ్యూచర్ లో చాలా బాగుంటది. మన అభివృద్ధి ముందుకు నడవాలని మేము కోరుకుంటాం. చాలా బాగుంటది సార్. మేము కావాలని అభివృద్ధి కోరుకుంటున్నాం. మేము ఇంతకుముందు ఇక్కడ ఉండలే, హైదరాబాద్ లో ఉన్నాం. మా పిల్లలంతా సాఫ్ట్వేర్లు, మెకానికల్ ఇంజనీర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ వచ్చినాక అవకాశాలు వస్తే మా పిల్లలు ఇక్కడే ఉంటారు. బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పని లేదు, బయట దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు చేసుకుంటే మా కళ్ళ ముందు మా ముందే ఉంటారు. ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు ఇక్కడ లేరు, వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నారు. అందుకనే ఇక్కడ అభివృద్ధి పరంగా మన ఆంధ్ర అభివృద్ధి అవ్వాలి. దేశంలో మన ఆంధ్ర అనేది మంచి స్టేజ్ లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. చూసుకున్నట్లయితే రతన్ టాటా గారి సంస్థలు ఏపీలో తమ పనులు ప్రారంభించాలనుకుంటున్నారు. ఎంత మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు ఆయన ఇక్కడ సంస్థలు పెట్టడం? చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. టాటా ప్రొడక్ట్ స్టాండర్డ్ గా ఉంటుంది. ఉద్యోగాలు బాగా వస్తాయి. ఓకే. సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధానంగా ఉంటుంది వాళ్ళ ప్రొడక్ట్, వాళ్ళ థియరీ. ఓకే. చాలా డెవలప్మెంట్ అవుద్ది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తో టేకప్ అయ్యారు కాబట్టి ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. రతన్ టాటా గారికి సంబంధించిన చైర్మన్ చంద్రశేఖరన్ గారు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఎవరు వచ్చినా ఏదైనా మాట చెప్పడం కానీ నెరవేర్చే వాళ్ళు చాలా తక్కువ కనపడుతున్నారు. ఓకే. జగన్ పరిపాలనలో జగన్ ఏదో చేస్తాడు చెందుతాడు అంటే జగన్ నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఓకే. ఇప్పుడు ఎక్కిన ఆయన ఈయన ఎంత మాత్రం చేస్తాడో వేసి చూడాల్సి. ఇప్పుడు ఈ కూటమిలో కంపల్సరీగా జరిగిద్ది. అది మన భవిష్యత్తుకి 100% అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. వస్తే కొద్ది నిరుద్యోగులకి మంచి చేదోగా ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే. ఉద్యోగాలు లేకుండా చాలామంది ఆటోలు నడుపుకుంటున్నారు. ఇక పైకి చెప్పుకోలేక వెళ్ళి వాచ్మెన్లు కూడా చేసుకుంటున్నారు. ఓకే సార్. చూసుకున్నట్లయితే టాటా సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. చైర్మన్ గారు, టాటా గ్రూప్ చైర్మన్ గారు చంద్రశేఖరన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్వగృహంలో కలవడం జరిగింది. చాలా అత్యవసరమైనటువంటి సహాయం ఇది. ఆ కంపెనీలు రావటం వల్ల మన గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో చాలా ఆదాయం వస్తుంది. అది రావటం ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం సమకూరాలి. ఆదాయం ఇది మనకేమి ఇంట్రెస్ట్లు కానీ డొనేషన్లు కానీ కాదు, మన ఒక డ్యూటీగా కలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా వచ్చే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కూడా ఇవి వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళు రావటం మనకి నిజంగా ఒక మహర్దశ అని చెప్పుకోవచ్చు. రావాలనే కోరుకుందాం. అన్నిటికన్నా ముందు రోజువారీ సంసారం గడవడం ఎంత ఇదో రాష్ట్రం గడవడం కూడా అంత ఇంపార్టెంట్. దానికి ఏ విధంగా ఎటువైపు నుంచి మనకు ఆదాయం వచ్చినా మనం సంతోషపడాల్సిందే. మనందరం కూడా స్వాగతించాల్సిన విషయం. ఓకే సార్. నిన్న సాయంత్రం టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు, టాటా అధినేత తెలిసిందే మనకి, రతన్ టాటా గారికి సంబంధించి వాళ్ళ సంస్థలు ఏపీలో పెడదామని ఆలోచనలో ఉన్నారు. టాటా గ్రూప్ ఎప్పటి నుంచో ఉంది కదా. ఓకే. బాగా నోటెడ్ సంస్థ కదా అది. ఓకే. మా పాప కూడా రీసెంట్ గా అహ్మదాబాద్ లో చేరింది టీసీఎస్ దాంట్లో. ఓకే. ఫ్రెష్ గా అమరావతిలో చదివింది. రీసెంట్ గా గుజరాత్ అహ్మదాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ జాయిన్ అయింది మొన్నే. ప్రాంతంకి వెళ్ళకుండా మన లోకల్ ఏరియాలో అవకాశం ఉంటుంది. ఇక్కడ పెడతారని ఆశిద్దాం. అది కూడా వాళ్ళు రావడం హర్షణీయమైన తొకంత ఉపయోగం ఉంటుందండి. ఓకే. దూరం పోకుండా లోకల్ ఏరియాలో అవకాశం ఉంటుంది, పిల్లలకి ఇబ్బంది లేకుండా. త్వరగానే అభివృద్ధి చెందుతుంది. రాజధాని ప్రాంతం అంతా నిరుద్యోగం కొంతవరకు తీరుతుంది. టాటా గ్రూప్స్ వాళ్ళు ఎక్కడ పెట్టినా పేదలకు కానీ ఎవరికైనా నిరుద్యోగులకు కానీ కంపల్సరీ జాబ్స్ ఇస్తారు. దానివల్ల డెవలప్మెంటే కానీ డెవలప్మెంట్ లేకుండా ఉండదు. అవుతుంది కదండి. గవర్నమెంట్ ఎవరిదైనా ఉన్నామండి, కంపల్సరీ సంస్థలన్నీ ఇక్కడికి వస్తే కంపల్సరీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే.
నిరుద్యోగులకు కూడా జాబ్స్ బాగా వస్తాయి, చదువుకున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడే ఉండి ఈ జాబ్స్ చూసుకుంటా చేసుకోవచ్చు. మా అమ్మాయి ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ హ్యాపీగా చేసుకుంటాను. చూసుకున్నట్లయితే రతన్ టాటా గారి సంస్థలు ఏపీ వైపు చూసుకున్నట్లుగా నిన్న 16వ తారీఖు వాళ్ళ చైర్మన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కలిశారండి. ఏపీకి ఎలా ఉండబోతుంది? అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ. ఇక్కడ ఏదన్నా మంచి చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ వస్తే ఆ కుటుంబం శుభ్రంగా బతుకుతుంది, చాలా మంచి జరుగుతుంది సార్. ఎంత తొందరగా జరిగితే అంత మంచి ముందుగానే వచ్చింది అనుకోవచ్చు సార్. అంటే ఆయన గురించి పెద్ద నాకు అంతగా తెలీదు, కాకపోతే టాక్ ఏంటంటే ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన ఏమైనా చేయగలడు, సమర్థుడు, చాలా మంచిది. ఆశ పెట్టుకోవచ్చు, ఆశలు ఫలిస్తాయని అనుకుంటున్నాం. ఓకే సార్. రతన్ టాటాకి సంబంధించిన చైర్మన్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఏపీలో వాళ్ళ సంస్థలు పెట్టాలనుకుంటున్నారని చెప్పి. బాగానే ఉండుద్ది, బాగానే ఉండుద్ది, పిల్లల భవిష్యత్తు అంతా బాగానే ఉండుద్ది, బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రాబోయే కాలంలో. అది చేస్తే త్వరలో బాగానే ఉండుద్ది, ఇక్కడే బాగుంటుంది. రతన్ టాటా గారి విషయం ఎలా ఉండబోతుంది? బాగానే ఉండుద్ది ఆయనది, ఆయన పెట్టినట్టుగా. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.